తాకట్టున్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. తెలంగాణ రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. ఒకరు ప్రముఖ న్యాయవాది సింఘ్వి కాగా మరొకరు ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి. ఇవాళ వీరు నామినేషన్స్ దాఖలు చేయనున్నారు. ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఉత్కంఠకు తెరపడింది. అధికార కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి పేర్లను అధిష్టానం అధికారికంగా ఖరారు చేసింది. వీరు నేడు తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపే అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి పేరును కూడా ఖరారు చేశారు. జాతీయ రాజకీయాల్లో ఆయనకున్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఎంతో కాలంగా వెన్నంటి ఉన్న వేం నరేందర్ రెడ్డికి ఈసారి అవకాశం దక్కింది. సీఎం పీసీసీ చీఫ్గా ఉన్నప్పటి నుంచి నరేందర్ రెడ్డి పార్టీ కోసం చేసిన సేవలకు దక్కిన గుర్తింపుగా దీన్ని భావిస్తున్నారు. అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఇవాళ అధికారికంగా నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలాబలాల దృష్ట్యా ఈ ఇద్దరు అభ్యర్థుల గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ అభ్యర్థుల ఎంపికకు ముందు ఏఐసీసీ హైకమాండ్తో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ జూమ్ మీటింగ్ ద్వారా సుదీర్ఘంగా చర్చించారు. సామాజిక సమీకరణాలు, పార్టీ విధేయతను పరిగణలోకి తీసుకుని మల్లికార్జున ఖర్గే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.